ఏపీ ఉప ముఖ్యమంత్రి ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ అయితే కాకినాడ యాంకరేజ్ పోర్టుకి అయితే చేరుకున్నారు. యాంకరేజ్ పోర్టులో ప్రస్తుతం ఏదైతే అధికారులు గత 2 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఏదైతే సముద్రంలో ఈ యొక్క పోర్టులో లంగర్ వేసినటువంటి ఈ యొక్క లోడింగ్ అవుతున్నటువంటి పీడిఎస్ బియ్యాన్ని అయితే తరలిస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అయితే దీన్ని వెంటనే పట్టుకుని దీన్ని అయితే ఇప్పుడైతే ప్రస్తుతం నిలిపేసినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఏదైతే జిల్లా కలెక్టర్ మొత్తం 34,000 టన్నుల సంబంధించినటువంటి ఈ యొక్క సీజ్ చేసిన నేపథ్యంలోనే వాటిని అయితే ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే నేరుగా కాకినాడ చేరుకున్నారు. కాకినాడ చేరుకుని ప్రస్తుతం అయితే ఈ యొక్క పోర్టులో యాంకరేజ్ పోర్టులో ఉన్నటువంటి అక్రమ బియ్యం ఏదైతే ఉందో మొన్న ఇటీవల జిల్లా కలెక్టర్ షాన్మోహన్ పరిశీలించినటువంటి ప్రస్తుతం వాటినైతే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అయితే వాటినైతే పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. తాజాగా ఇక్కడ కలెక్టర్ జిల్లా కలెక్టర్ కాకినాడ జిల్లా కలెక్టర్ కూడా షాన్మోహన్ సముద్రంలో అక్రమంగా తరలిస్తున్నటువంటి ఈ యొక్క బియ్యాన్ని అయితే పట్టుకున్న నేపథ్యంలోనే వాటిని తరలించి ఇప్పుడంతా కూడా ఇక్కడ నేరుగా సీజ్ చేసినటువంటి ఆ బియ్యాన్ని అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. ఇటీవల వీటినే జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మొత్తం ఏదైతే బార్జీలో ఉన్నటువంటి అక్రమంగా తరలిస్తున్నారని ఈ గత కొన్ని రోజుల నుంచి కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 2 రోజుల క్రితం అయితే జిల్లా కలెక్టర్ షాన్మోహన్ అయితే మెరుపుదాడి చేశారు. మెరుపుదాడి చేసి ఒక్కసారిగా ఆ బార్జీలో ఉన్నటువంటి అక్రమంగా తరలిస్తున్నటువంటి బియ్యాన్ని పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. వాటిని అయితే తాజాగా నిన్న ఢిల్లీ టూర్ నుంచి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ అయితే నేరుగా ఇప్పుడు ఏదైతే కాకినాడ పోర్టులో 2 రోజుల క్రితం యాంకరేజ్ పోర్టులో ఉన్నటువంటి వాటిని అయితే సీజ్ చేసినటువంటి బియ్యాన్ని పట్టుకున్నారు. విదేశాలకైతే పీడిఎస్ బియ్యాన్ని అయితే అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో కస్టమ్ అధికారులతో కలిసి రెవెన్యూ అధికారులు మొత్తం అందరూ కూడా ఏదైతే స్టెల్లా ఎల్ నౌకనైతే పట్టుకున్నటువంటి జిల్లా కలెక్టర్ షాన్మోహన్ అయితే వాటిని ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. ఆ నౌకలో ఏదైతే మనం గత 2 రోజులు పట్టుకున్నటువంటి నౌక ఏదైతే ఉందో స్టెల్లా ఎల్ నౌక దాంట్లో ఉన్నటువంటి రైసు అక్రమంగా తరలిస్తున్నటువంటి రేషన్ ఉందనేది ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పట్టుకున్నారు. స్టెల్లా ఎల్ నౌకలో 5 హెచ్ఎన్స్ ఉన్నాయి. అందులో ప్రధానంగా 52,000 టన్నుల లోడింగ్ చేసే సామర్థ్యం ఉన్నటువంటి దాంట్లో 38,000 టన్నుల అప్పటికే లోడింగ్ చేసినటువంటి ఈ యొక్క పీడిఎస్ బియ్యాన్ని దీన్నైతే బాయిల్డ్ రైస్తో కలిపి మొత్తం 600 టన్నుల పీడిఎస్ బియ్యం ఉన్నట్టుగా అయితే మొదటగా గుర్తించినటువంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వాటిని పరిశీలించేందుకు నేరుగా అతనే రంగంలో దిగారు. గతంలో మనకి ప్రధానంగా చూసుకుంటే గతంలో మంత్రి నాదెండ్ల మనోహర్ వీటినైతే పరిశీలించినటువంటి అప్పట్లో దాడులు నిర్వహించారు. అప్పుడు పట్టుకున్నటువంటి దాడుల నేపథ్యంలోనే వాటిని మళ్ళీ వాళ్ళనైతే కొన్ని షరతులతో కూడినటువంటి నిబంధనలు పెట్టి వాటిని అయితే విడుదల చేశారు. పీడిఎస్ బిని అయితే మళ్ళీ వాళ్ళకైతే అప్పగించిన నేపథ్యంలో 6A కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. 6A కేసు నమోదు చేసిన తర్వాత వాటిపై పలు కండిషన్లపై అయితే ఆ బియ్యాన్ని పీడిఎస్ బియ్యాన్ని అయితే మళ్ళీ తిరిగి అప్పగించినటువంటి పరిస్థితి ఉంది. అవే మళ్ళీ తిరిగి విదేశాలకు తరలిస్తున్నారనే సమాచారం అందుకున్నటువంటి జిల్లా కలెక్టర్ షాన్మోహన్ అయితే వెంటనే వాటిని అయితే సముద్రంలోకి వెళ్ళారు. నేరుగా ఆ బోట్ల సహాయంతో వెళ్ళి పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ వాటిని అయితే నేరుగా డిప్యూటీ సీఎం తన ఢిల్లీ టూర్ నుంచి వచ్చిన నేపథ్యంలోనే నేరుగా ఆయనే స్వయంగా కాకినాడ యాంకరేజ్ పోర్టుకి అయితే ప్రస్తుతం చేరుకుని రాజమహేంద్రం విమానాశ్రయం నుంచి నేరుగా రోడ్డు మార్గాన్ని కాకినాడ యాంకరేజ్ పోర్టుకి అయితే చేరుకుని ఇప్పుడైతే అక్రమంగా ఏదైతే ఆరోపణలు వస్తున్నటువంటి బియ్యం ఏదైతే ఉందో బియ్యాన్ని అయితే పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడొచ్చు. ఆయన ప్రస్తుతం అయితే వాటిని అయితే పరిశీలిస్తున్నారు. మొత్తం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే వాటిని పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. ఆయన నేరుగా ఇక్కడికి వచ్చి స్వయంగా అతనే ఈ యొక్క కాకినాడ కేంద్రంగా విదేశాలకి తరలిస్తున్నటువంటి ఈ యొక్క అక్రమ బియ్యాన్ని అనేది ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వాటిని అయితే నేరుగా ఆయన వచ్చి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనిపై స్పష్టత రానుంది. గత 2 రోజుల క్రితం ఏదైతే రైస్ మిల్లో మొత్తం 6 లారీలను అయితే ఈ యొక్క పీడిఎస్ బియ్యం తెలంగాణ నుంచి వచ్చినటువంటి పీడిఎస్ బియ్యం సివిల్ సప్లై చైర్మన్ ఎవరైతే ఉన్నారో తోట సుధీర్ కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే తర్వాత మరుసటి రోజునైతే జిల్లా కలెక్టర్ షాన్మోహన్ అయితే దాడులు నిర్వహించి ఈ యొక్క కాకినాడ కేంద్రంగా వెళ్తున్నటువంటి అక్రమ రేషన్ బియ్యం దందాకైతే చెక్ పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది.
చూడొచ్చు నేరుగా ఇక్కడ అందులో ఏదైతే ఉన్నటువంటి బియ్యాన్ని అయితే పరిశీలించారు. పరిశీలించిన తర్వాత అధికారులతో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నటువంటి దృశ్యాలను అయితే చూడొచ్చు. ఇక్కడ బాధ్యలో ఉన్నటువంటి రేషన్ బియ్యం జిల్లా కలెక్టర్ అయితే 640 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్టుగా, పీడిఎస్ బియ్యం ఉన్నట్టుగా అయితే గుర్తించిన నేపథ్యంలోనే వాటిని అయితే పూర్తిగా మరింత పరిశీలించేందుకు ఇక్కడ ఈ పోర్టులో ఉన్నటువంటి ఈ బాధ్యులు కావచ్చు మొత్తం అంతా కూడా ఎక్స్పోర్ట్ వెళ్తున్నటువంటి ఈ యొక్క బాధ్యులు మొత్తం అన్నీ కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది. అందులో ముఖ్యంగా ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి స్టెల్లా ఎల్ నౌకలో పీడిఎస్ బియ్యం గుర్తించిన నేపథ్యంలోనే గతంలో విడుదల చేసినటువంటి బియ్యంగా రేషన్ పీడిఎస్ బియ్యంగా అయితే జిల్లా కలెక్టర్ అయితే దాన్ని అయితే పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో మొత్తం పూర్తి స్థాయిలో మరింత దర్యాప్తు చేయవలసిన అవసరం ఉన్న నేపథ్యంలోనే వాటిని అన్నీ కూడా నిలిపివేశారు. నేరుగా ఆయన ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలో దిగి ఈ యొక్క మంత్రి నాదెండ్ల మనోహర్ సారథ్యంలో ఇక్కడికి వచ్చి పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. ప్రస్తుతం ఈ యొక్క రేషన్ బియ్యం సంబంధించినటువంటి అధికారులను అయితే మొత్తం వివరాలన్నీ అడిగి తెలుసుకుంటున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు. ఏపీ ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రి సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు జిల్లా కలెక్టర్లు అలాగే అధికారులు కూడా మొత్తం దీనిపై వివరాలు అయితే అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి. ఇక పోర్టు అధికారులతో కూడా మొత్తం వివరాలు అయితే అడిగి తెలుసుకుంటున్నటువంటి దృశ్యాల్లో చూడొచ్చు. ఇక్కడ ఏ విధంగా వెళ్తున్నాయి, రోజుకి ఎన్ని సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ అవుతాయి, అలాగే ఇక్కడ ఎక్స్పోర్ట్ సంబంధించినటువంటి నిబంధనలు ఏ విధంగా ఉంటాయి, అసలు ముందుగా పరిశీలించినటువంటి పరిస్థితి ఎలా ఉంటుందని కూడా ఈ రైస్కి సంబంధించినది ఇవి దీంట్లో ఇల్లీగల్ అనేవి కూడా ముందుగా పరిశీలించిన తర్వాత మీద అయితే సరే పంపించడం జరుగుతూ ఉంటుంటుంది. కానీ ఈ యొక్క పీడిఎస్ బియ్యాన్ని అయితే గుర్తించడానికి ప్రత్యేకమైనటువంటి నిఘా వ్యవస్థను అయితే ఏర్పాటు చేసేందుకు అయితే ఈ విధమైనటువంటి దాడులు అయితే నిర్వహిస్తున్నారు. కాకినాడ కేంద్రంగా జరుగుతున్నటువంటి అక్రమ బియ్యం రవాణాను అయితే చెక్కిపెట్టేందుకు నేరుగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రంగంలో దిగినటువంటి దృశ్యాలు అయితే మనం చూడొచ్చు. ప్రస్తుతం ఆయన అధికారులతో ఇక్కడ ఉన్నటువంటి యాంకరేజ్ పోర్టుకు సంబంధించినటువంటి ఇక్కడ అధికారులతో మాట్లాడుతున్నటువంటి దృశ్యాలను అయితే చూస్తున్నాం. మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకుంటున్నారు. ఇక్కడ రైస్ పీడిఎస్ని ఏ విధంగా గుర్తిస్తున్నారు అనేది కూడా ఆయన్ని వివరాలు అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. మనం చూడొచ్చు. ఆ అధికారిని అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ప్రశ్నిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనబడుతున్నాయి. ఆయన పక్కన బార్జిలో ఏదైతే మనకి కనిపిస్తుంది, మరో పక్కన ఇదే మనకు సంబంధించినటువంటి L1 బార్జ్. ఇందులోనే గత 2 రోజుల క్రితం అయితే జిల్లా కలెక్టర్ సాన్మోహన్ వీటిని పట్టుకుని వెళ్తున్నటువంటి వెళ్తున్నటువంటి వాటిని అయితే సీజ్ చేసి ఇక్కడికి మళ్ళీ తిరిగి ఈ యొక్క పోర్టుకి అయితే తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటిని అయితే పూర్తి స్థాయిలో పరిశీలించవలసిన అవసరం ఉన్న నేపథ్యంలోనే అప్పటికే లోడింగ్ చేశారు. అప్పుడు ఇది స్టెల్లా ఎల్ నౌకది. దీంట్లో 52,000 టన్నుల లోడింగ్ కెపాసిటీ సామర్థ్యం ఉన్నటువంటి ఈ స్టెల్లా ఎల్ నౌకలో అయితే అందులో అప్పటికే 38,000 టన్నుల అప్పటికే లోడింగ్ చేసినటువంటి ఉన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పూర్తిగా పరిశీలించారు. మరొక షిప్లో వెళ్ళి దీన్ని అయితే బాధ్యనైతే అందులో ఉన్నటువంటి లోడింగ్ అవుతున్న వాటిని గుర్తించిన నేపథ్యంలోనే 640 టన్నుల పీడిఎస్ ఉన్న వాటిని అయితే గుర్తించిన నేపథ్యంలో మరింత పూర్తిగా విచారణ అయితే చేయవలసి ఉన్న నేపథ్యంలో వాటిని అయితే ప్రస్తుతం అయితే నిలిపివేసి ఈ యొక్క రేషన్ అక్రమ రేషన్ దందా ఏ విధంగా సాగుతుంది, గతంలో ఎన్నికల సమయంలో కూడా పలు విధాలుగా దీనిపై ఆరోపణలు అయితే వెల్లువెత్తాయి. దీనికైతే అడ్డుకట్ట వేసేందుకు ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు గతంలో ఉన్నటువంటి నాయకులే దీనికి కేంద్ర బిందువుగా ఉంటూ వీటినైతే కూడా ఇతర దేశాలకైతే దీన్ని సముద్ర మార్గం మీద కాకినాడ కేంద్రంగా చేసుకుని ఎక్స్పోర్ట్ చేస్తున్నారనేది వాళ్ళ ఆరోపణల ఉన్న నేపథ్యంలోనే దీన్నైతే అడ్డుకట్ట వేస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా చెక్కి పెడతామన్నారు. నాదెండ్ల మనోహర్ అయితే దీనిపై మంత్రిగా బాధ్యతలు తీసుకున్న మరునాడే ఈ యొక్క కాకినాడ పోర్టుకు చేరుకుని గతంలో దాడులు నిర్వహించారు. పలు రైస్ మిల్లు గొడాన్లపై కూడా దాడులు నిర్వహించి పలు పీడిఎస్ బియ్యాన్ని గుర్తించి సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది గతంలో. కానీ అప్పుడు గుర్తించినటువంటి పీడిఎస్ బియ్యాన్ని అయితే కొన్ని నిబంధనల మేరకు అయితే వాటిని 6A కేసులు నమోదు చేసి వాటిని మళ్ళీ పూర్తిగా విడుదల చేసిన నేపథ్యంలో మళ్ళీ అదే రైసు
ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటిగా గుర్తించిన నేపథ్యంలో ఒక్కసారిగా దాడి చేసి వాటిని అయితే పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి వాటిని అయితే పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలో దిగి కాకినాడ పోర్టులో ఉన్నటువంటి వీటిని అయితే పరిశీలిస్తున్నటువంటి దృశ్యాన్ని అయితే మనం చూస్తున్నాం. వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత దాన్ని పూర్తిగా ఏ స్థాయిలో ఇక్కడ ఎక్స్పోర్ట్ అవుతుంది అనేది కూడా పవన్ కళ్యాణ్ నేరుగా అధికారులను అయితే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. ఇక్కడ ఎలా వెళ్తున్నాయనేది కూడా ఆయన ప్రశ్నిస్తున్నటువంటి చూడొచ్చు. అక్కడ జిల్లా సంబంధించినటువంటి అధికారిని ఇక్కడ పోలీసులను అయితే ఇక్కడ సంబంధించినటువంటి డిఎస్పీ కాకినాడ డిఎస్పీని మరిన్ని వివరాలు అయితే అడుగుతున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. అంటే పోలీసుల నుంచి ఎటువంటి ఇక్కడ చెకింగ్ కావచ్చు మొత్తం అన్నీ కూడా పరిశీలిస్తారనేది కూడా డిఎస్పీని వివరాలు అడిగి తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడంతా పూర్తిగా రెవెన్యూ శాఖ వీటికి సంబంధించినటువంటి దీనిపై పర్యవేక్షణ ఉంటుంది. కానీ ప్రధానంగా గతంలో అయితే దీనికి పూర్తి ప్రొటెక్షన్తోనే అక్కడ ఏదైతే గొడౌన్ నుంచి పోర్టుకి వచ్చేటువంటి లారీలు పోలీసుల ప్రొటెక్షన్లోనే గతంలో వచ్చేయనేది ఆరోపణలు ఉండేది. ఆ ఆరోపణల నేపథ్యంలోనే ఎటువంటి చర్యలు ఉన్నాయి అనేది కూడా వివరాలు అయితే తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకి చూస్తున్నాం. ఇక్కడ మాట్లాడి ప్రశ్నలు ఆయనైతే ఎస్పీని జిల్లా పోలీస్ అధికారులను కూడా అడుగుతున్నటువంటి ఓఎస్డీ పక్కన వివరాలన్నీ కూడా ఆయన మరిన్ని వివరాలు అయితే పరిశీలిస్తున్నారో చూడొచ్చు. ఆయన పవన్ కళ్యాణ్ సంబంధించిన ఓఎస్డీ కూడా దానిపై పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు వివరాలు అయితే రాసుకుంటున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడొచ్చు. ప్రస్తుతం అయితే పరిశీలించి తిరిగి మళ్ళీ పోర్టును అయితే పరిశీలించేందుకు వస్తున్నారు. ఇదే బాధ్యలో ఆ రైస్ని అయితే ఇప్పటి వరకు కూడా పరిశీలించారు. అధికారులను అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. మొత్తం అంతా పరిశీలించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు మళ్ళీ తిరిగి యాంకరేజ్ పోర్టులో ఏపీ ఉప ముఖ్యమంత్రి అక్కడ బాధ్యలో ఉన్నటువంటి వాటిని అయితే పరిశీలించిన తర్వాత అయితే ప్రస్తుతం యాంకరేజ్ పోర్టులో ఉన్నటువంటి షిప్ ఎక్కారు. ఇందులో ఆయన మొత్తం అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. ఇక్కడ బాధ్యలోనైతే ఆయన ప్రస్తుతం అక్కడ రైస్ని అయితే పీడిఎస్ అన్నీ కూడా పరిశీలించిన తర్వాత అయితే నేరుగా అక్కడ నుంచి మళ్ళీ ఏదైతే ఇక్కడ తనిఖీ విభాగం ఏదైతే ఉందో తనిఖీ విభాగంలో పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు అవన్నీ కూడా పైకి వచ్చి పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడొచ్చు. ఆయన అక్కడ ఉన్నటువంటి అధికారులకైతే సీరియస్ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళతో చాలా సీరియస్గా దీనిపై మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనబడింది. ప్రస్తుతం మళ్ళీ ఇక్కడ ఓఎస్డీ సంబంధించినటువంటి వివరాలు అడిగి కూడా తెలుసుకున్నారు. ఇక్కడ తెలుసుకుని అక్కడ ప్రధానంగా ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు స్వయంగా తన మొబైల్లో చిత్రీకరిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. యాంకరేజ్ పోర్ట్లో ఈ యొక్క షిప్లన్నీ కూడా ఏ విధంగా వెళ్తాయి, ఇక్కడ నుంచి తనిఖీ చేసిన తర్వాత ఏ విధంగా వెళ్తుంది అనేది దాని మొత్తం అంతా కూడా ఆయన మొబైల్లో ఆ ఫోటోలు తీసి చిత్రీకరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొబైల్లో ఆయన స్వయంగా తన మొబైల్ని పట్టుకున్నారు. మొబైల్లోనే ఆయన ఇక్కడ యాంకరేజ్ పోర్ట్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఏ విధంగా వెళ్తున్నాయి అనేది ఇక్కడ పరిస్థితులు స్వయంగా తన మొబైల్లో ఆయన మంత్రితో కలిపి సెల్ఫీ తీసుకున్నటువంటి దృశ్యాన్ని కూడా చూడొచ్చు. అక్కడ స్వయంగా ఆయనే పరిశీలిస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది కూడా ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. అక్కడ సీరియస్గా అక్కడ ఏదైతే స్టెల్లా ఎల్ నౌక ఏదైతే ఉందో నౌకలో ఆయన పరిశీలించారు. పరిశీలించిన తర్వాత తిరిగి వెళ్తున్నటువంటి పరిస్థితి మొబైల్లో ఆయన మొబైల్ని చూసి చిత్రీకరించినటువంటి మనం చూడొచ్చు. బాధ్యతలు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా పవన్ కళ్యాణ్ అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ
ఈ యొక్క కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి ఈ యొక్క తనిఖీ విభాగం ఏదైతే ఉందో తనిఖీ విభాగంలోనే అన్నీ కూడా పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూడవచ్చు. ఇక్కడ గతంలో ఇక్కడ కస్టమ్స్ సంబంధించినటువంటి తనిఖీ విభాగం ఇది ఇక్కడ గతంలో ఇక్కడ నుంచే తనిఖీ విభాగం నుంచే జిల్లా కలెక్టర్ వెళ్ళారు. కస్టమ్ మరియు రెవెన్యూ అధికారులతో కలిసి స్టెల్లా ఎల్ నౌకనైతే పట్టుకుని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ యొక్క షిప్లోనే సముద్రంలోకి వెళ్ళేందుకు ఈ యొక్క ఉన్నటువంటి బోట్లోకి వెళ్ళడం జరిగింది. అందులో తన మొబైల్తో చిత్రీకరించిన తర్వాత ఇదే బోట్లో కూర్చొని ఆయన సేద తీరుతూ ఇప్పుడు ప్రస్తుతం అయితే సముద్రం లోపలికి వెళ్ళేందుకు ఈ యొక్క నౌకను చూస్తున్నాం. ఈ భారీ నౌక మీద ఆయన వెళ్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఈ నౌకలోనే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు సముద్రంలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూడొచ్చు. ఇప్పుడు ఈ బోట్లోనే గతంలో ఈ లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ ఏదైతే కస్టమ్స్ అధికారులు ఉన్నారో ఇక్కడ కస్టమ్స్ అధికారులు అలాగే ఇక్కడ చెకింగ్ విభాగం ఉంటుంది. ఇక్కడ ప్రతి నౌక కూడా ఇక్కడ పక్కన చెకింగ్ చేసిన తర్వాతే ఇక లోపలికి అనుమతిస్తారు. ఈ పోర్టు సంబంధించినటువంటి చెకింగ్ విభాగం ఇక్కడ విభాగంలో చెక్ చేసిన తర్వాత లోపలికి ప్రతి షిప్ కూడా వెళ్తుంది లోపలికి వెళ్తుంది. ఒక పక్కన చూడొచ్చు. ఇప్పుడు బోట్ అయితే లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇదే బోట్ల మీద ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సముద్రంలోకి వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. ఇక్కడ సెక్యూరిటీ ఇక్కడ కస్టమ్స్ సంబంధించినటువంటి కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి విభాగం దగ్గర నుంచి ఇక్కడ ప్రస్తుతం అయితే ఏపీ ఉప ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ అయితే లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. తాజాగా ఇప్పుడు ఏదైతే మనకి ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి స్టెల్లా ఎల్ సంబంధించినటువంటి నౌకలో రైస్ని పట్టుకున్నటువంటి జిల్లా కలెక్టర్ వాటిని అయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించిన తర్వాత బోట్లో మళ్ళీ తిరిగి ఇక్కడికి వెళ్తున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. ప్రస్తుతం ఇదే బోట్లో అయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లోపలికి సముద్రంలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడే చూసాం మనం. అక్కడ ఏదైతే బోట్లో స్టెల్లా L1లో ఉన్నటువంటి అందులో రైస్ని అయితే పరిశీలించిన తర్వాత అధికారులతో కూడా మాట్లాడారు. అక్కడ నుంచి నేరుగా ఇక్కడ ఏదైతే చెకింగ్ విభాగం ఉంటుందో ఆ విభాగంలోకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే బోట్లో తిరిగి సముద్రంలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు ప్రధానంగా కనపడుతుంది. లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన మీడియాతో కూడా మాట్లాడతారు. ఏం మాట్లాడతారు, ఇక్కడ ఏ విధమైనటువంటి ఇక్కడ పరిస్థితులను గమనించారనేది కూడా మరిన్ని విషయాలు అయితే తెలియవలసిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.